సురేష్, దినేష్, కాంత్, ఇన్సిన్ రెడ్డి ఉన్నాడు, వెంకటరమణ. ఇంకా సో అందరం కలిసి స్టార్ట్ అవుదాం. స్టార్ట్ అయ్యాము, కారులో బయలుదేరుతున్నాం ఇక్కడి నుంచి. సో అక్కడికి పోయిన తర్వాత చూస్తే పెద్ద విగ్రహాలు మనకి ఈ ధూళిపేట విగ్రహాలు అని చెప్పేసి చూపించారు ఫస్ట్. సో ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు అయితే మోడల్స్ అన్నీ చాలా బాగుంటాయి, ఒకటే మోడల్ షేప్లో ఉన్నాయి. అయితే భారీ విగ్రహాలు ఇవి మన మండపంలో అయితే పట్టేదానికి అవకాశం లేదు, కానీ ఫస్ట్ చూపించడం అయితే ఇవే చూశాడు. సో అవన్నీ మీకోసం ఒకసారి వీడియో ఇస్తున్నాను. ఇది మేము రాజంపేట దగ్గర అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్కి పక్కనే పెట్టున్నారు. చూడండి ఎంత పెద్ద విగ్రహము. అంటే సింపుల్ మోడల్స్ ఇవన్నీ ధూళిపేట మోడల్కు సంబంధించినవి. సో చేసేవాళ్ళు అయితే బాగా నీట్గా చేశారు విగ్రహాలన్నిటిని. మీకు ఒక ఓవర్లుక్ ఇస్తున్నాను. అందులో ఏ టైప్ ఆఫ్ విగ్రహాలు మ్యాక్సిమం అన్నీ ఒకటే మోడల్స్లో సేమ్గా పెద్ద విగ్రహాలుగా ఉన్నాయి. సో ఇవి మన మండపానికి సెట్ కావు. ఇవి లాస్ట్ ఇయర్ మిగిలినవి పెయింటింగ్ కొట్టినవి ఒక సైడ్ పెట్టున్నారు. సో ఇవి సో ఇవి కాస్త చిన్నవిగా ఉన్నాయి. సో వీటికన్నా కొద్దిగా పెద్దవి ఉండేవి కావాలి. ఈ పెయింటింగ్ కొట్టినవి అయితే చాలా పెద్ద విగ్రహాలు. ఈ టైప్ ఆఫ్ విగ్రహాలు అయితే మనకు సెట్ అవుతాయి, కానీ ఇవి ఆల్రెడీ పెయింటింగ్ చేసిన పాత విగ్రహాలు కాబట్టి మనము కొత్తవిగా తయారు చేసిన వాటిని ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఓవరాల్గా ఒక లుక్ కోసం మీకు వీడియో పెడుతున్నాను, చూడండి. నెక్స్ట్ మనం తీసుకుపోయే విగ్రహం వచ్చేసి ఇది కానీ ఈ రెండు విగ్రహాల్లో ఏదో ఒకటి తీసుకోవాలని అనుకుంటున్నాము. ఇది వచ్చేసి నార్మల్ విగ్రహమే అవుతుంది, నార్మల్ డైలీ తీసుకుని వచ్చేది. కాకపోతే ఇందులో వచ్చి అర్ధనారీశ్వరుని రూపంతో సిద్ధి బుద్ధి ఉన్న విగ్రహాలు. అట్ ద సేమ్ టైం కింద వచ్చేసి రెండు బొమ్మలను ఒకటి విధంగా చిత్రీకరించినటువంటి ఏనుగు అండ్ ఆవు ఉన్న వాహనం మీద కూర్చున్నటువంటి అర్ధనారీశ్వరుడు. సో దీన్ని ఫైనలైజ్ చేయడం జరిగింది. సో ఇది మనకు ఫైనల్గా సెలెక్ట్ చేయడం జరిగిందనమాట ఈసారి వినాయక చవితికి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు అది ఎంత కాస్ట్, ఏ విగ్రహం ఎంత వాల్యూ అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతాను. థ్యాంక్ యూ.